హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఇంట్లో మన చేతి వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఇడ్లీ. మిగిలిపోయిన ఇడ్లీలతో ఈ విధంగా ఇప్పుడు నేను ఒక రెసిపీ చేస్తున్నాను. ఇలా మిగిలిపోయిన ఇడ్లీలన్నిటినీ మనం ఈ విధంగా మొత్తం తుంచుకోవాలి. ఇలా మొత్తం పొడి పొడిగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని తాలింపు వేసుకోవాలి. ఇలా తాలింపు కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని దానిపై కడాయి పెట్టుకోవాలి. ఇలా కడాయి పెట్టుకున్నాక అందులోకి 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. మనం తీసుకునే ఇడ్లీలను బట్టి కూడా ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఇడ్లీలు చాలా ఉన్నాయి కాబట్టి ఒక 20 వరకు ఉన్నాయి. అందుకని నేను 1 కప్పు ఆయిల్ తీసుకున్నాను. ఇలా ఆయిల్ వేడయ్యాక అందులోకి జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే 4-5 పచ్చిమిర్చి కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా సన్న మంట పైన వేయించుకోవాలి. ఇప్పుడు అందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత మరొకసారి ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. అలాగే ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి కలర్ కోసం. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక కలిపి పెట్టుకున్న ఇడ్లీల పిండిని, ఆ ముద్దని ఇందులోకి వేసుకోవాలి. మిగిలిపోయిన ఇడ్లీ పిండిని ఇందులోకి వేసి పోపులోకి వేసి కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఇడ్లీ ఇప్పుడు రెడీ అయిపోయింది. మిగిలిపోయిన ఇడ్లీలతో ఈ విధంగా రెడీ చేసుకొని ఈవినింగ్ స్నాక్స్ లాగా తినవచ్చు. ఎంతో బాగుంటుంది ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.